హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్. రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్ సూప్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. 1/2 కప్ క్యాబేజ్ని, 2 టేబుల్ స్పూన్ బీన్స్ని, ఒక చిన్న క్యారెట్ని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ని వేసుకుని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వాటర్ని వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 కప్పు వాటర్ని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా వెజిటేబుల్స్ని కుక్ చేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని ఒకసారి ఉండలు లేకుండా కలుపుకుని యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 6 మినిట్స్కి ఈ విధంగా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకుని ఇప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కూల్ క్లైమేట్లో వేడివేడిగా వెజిటేబుల్ సూప్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.